ఇవాళ మనం ఐపీఎల్ లో ఒక ఇంట్రెస్టింగ్ కంబ్యాక్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ముంబైలో పుట్టి పెరిగిన ఈ అబ్బాయి డొమెస్టిక్ క్రికెట్ లో ఒక జెన్యున్ ఫాస్ట్ బౌలర్. 2023 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ముంబై తరపున నంబర్ 11 లో బ్యాటింగ్ వచ్చి హిస్టారిక్ 123 రన్స్ స్కోర్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు తుషార్ దేశపాండే. ఆ ఇన్నింగ్స్ తనలోని ఫైటర్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. కట్ చేస్తే ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్స్ లో సిఎస్కే తన వికెట్ టేకింగ్ ఎబిలిటీ అండ్ డెత్ ఓవర్ స్పెషాలిటీని గమనించి టీంలోకి తీసుకుంది. సిఎస్కే లాంటి ఫ్రాంచైజాని ఎక్కడ ప్రెషర్ తీసుకోకుండా హీ కెప్ట్ బిలీవింగ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆడిన తొలి సీజనే చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచింది. అందులో హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా తుషార్ దేశపాండేనే విత్ 21 వికెట్స్. ఆ తర్వాత సీజన్ కూడా వాళ్ళకి ఫ్రంట్ లైన్ స్ట్రైక్ బౌలర్ గా ఉంటూ 17 వికెట్స్ తీశాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కొచ్చి ఆ సీజన్ కూడా పర్ఫామ్ చేశాడు. ఓవరాల్ గా 3 ఐపీఎల్ సీజన్స్ లో క్లోజ్ టు 50 వికెట్స్ తన ఖాతాలో ఉన్నాయి. తన కన్సిస్టెన్సీ అండ్ టాలెంట్ వల్ల ఇండియన్ టీంలో అవకాశం లభించింది. 2024 లో ఇండియా తరపున డెబ్యూ కూడా చేశాడు అగైన్స్ జింబాబ్వే. బట్ అదే సిరీస్ లో సివియర్ యాంకిల్ ఇంజురీ అవ్వడం కారణం చేత లండన్ లో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. పోస్ట్ సర్జరీ రన్నింగ్ అండ్ నార్మల్ యాక్టివిటీస్ చేయడం కూడా చాలా కష్టంగా మారింది. అటువంటి టఫ్ సిచ్యువేషన్స్ లో జనరలీ ఎవరైనా గివ్ అప్ చేస్తారు. బట్ తుషార్ దేశపాండే ఒక ఛాంపియన్ లాగా పోరాడాడు. 2025 లో తిరిగి రాజస్థాన్ టీంలో స్థానం సంపాదించాడు. తనకి అవకాశం వచ్చినప్పుడల్లా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నాడు. అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఈ సీజన్ గుజరాత్ టైటన్స్ మీద కూడా చూసాం. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే లైఫ్ మన మీద ఎప్పుడు రాళ్లు విసురుతూనే ఉంటుంది. బట్ ఫైట్ ఇట్ హార్డ్ లైక్ తుషార్ దేశపాండే.